నమో వెంకటేశాయ. ఇటీవల తిరుపతిలో లడ్డు ప్రసాదంలో కల్తీ ఉందని వార్తల ద్వారా తెలిసింది. ఇది చాలా బాధాకరం, విచారకరం. మాంసకృతులతో తక్కువ ధరతో నెయ్యి వేస్తే ఎక్కువ ధర అవుతుందని తక్కువ ధరతో డాల్డాని మిక్స్ చేసి ఉన్నారని. ప్రసాదము అంటే శుభము, అవునా? ఆ శుభాన్ని మనం అశుభంగా చేసి దాన్ని నిర్వీర్యం చేసి ప్రశస్తను అంటే తిరుపతికి ఉండే ప్రశస్తను తక్కువ స్థాయిలో చేయడానికి ఇటువంటివి చేయరాదు. చాలా ఘోరము, విచారకరము. ఎటువంటి వ్యక్తులైనా దానిపై విచారణ జరపాలా. కానీ విచారణ జరపకపోయినా ఆ భగవంతుడు కళ్యాణాద్భుత గాత్రాయ కామిదాత ప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అన్నారు. కళ్యాణాద్భుతమైన వాడు, కామిదాత అంటే కోరికలు తీర్చినవాడు, శ్రీ వెంకటేశాయ అంటే సంకటాలను హరించేవాడు, పాపాలను దూరదోలేవాడు. అటువంటి దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలో ఇటువంటి జరగడం చాలా అమానుషము. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము సంక్షేమ సమైక్య ద్వారా. ఇటువంటి ముందు జరుపుకోకుండా ఇటువంటి జరిగిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుని తిరుపతి ప్రశస్తను, తిరుపతి అక్కడ ఉండే పవిత్రతను కాపాడాలి. తిరుమలలో ప్రత్యేక ప్రసాదమైనటువంటి లడ్డు క్వాలిటీ మరియు క్వాంటిటీ విషయం పైన ఆయన వివరించిన ఆరోపణలని వైసీపీ వారు చెప్తున్నారు. అవి ఆరోపణలు కాదు, అవి నిజాలు. ఆ నిజాల పైన ఆయన చెప్పినది లడ్డులో వాడినటువంటి ముడి పదార్థాలు, నెయ్యి అయితేనేమి మిగతా పదార్థాలు అయితేనేమి, గోడంబి గురించి ఆయన మాట్లాడారు. నెయ్యిలో, ఆ ఆవు నెయ్యిలో శ్రేష్టమైన పదార్థం పైన కూడా వారు ఎక్కడి నుంచి అయితే గత ప్రభుత్వాల నుంచి వాళ్ళు తీసుకొచ్చే నెయ్యిని వీళ్ళ స్వలాభం కోసం ఆ నెయ్యి కాంట్రాక్ట్ని మార్చి వారు స్వలాభం కోసం ఆ కల్తీ నెయ్యిని వాడడం వల్ల విశిష్టమైన కలిగినటువంటి ఆ తిరుమల లడ్డు యొక్క విశిష్టత కానీ ప్రత్యేకత కానీ తగ్గి దాంట్లో నాణ్యతలో లోపాలు ఉన్నాయని ఆయన నిజాలు చెప్పడం వల్ల ఈ వైసీపీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా దాన్ని వీళ్ళు ఖండించడం హాస్యాస్పదంగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు భక్తులను ఎంతగానో ఇబ్బంది పెట్టారో ప్రజలందరికీ తెలుసు. ఆయన ప్రత్యేకంగా ఆయనే మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ హోదాలో ఉంటూ ఆయనే వై 200 200 ఎందుకు 2000 చేయండి అని స్వయాన ఆయన నోటి వెంటనే వచ్చినటువంటి వీడియోను రాష్ట్రమంతే కాదు దేశమంతా కూడా చూశారు. అలాంటి వారు చేసిన తప్పును సరిదిద్దుకోకుండా మరి వాళ్ళు ఇది తప్పు, మేము ఇలా చేయలేదు అని మరి తిరిగి మాట్లాడడం జనాలందరూ కూడా నవ్వుతున్నారు. ఇప్పటికైనా వారు చేసినటువంటి తప్పును తెలుసుకొని ఆ కొండపైన లడ్డులోనే కాదు వారి హయాంలో భక్తుల యొక్క మనోభావాలను చాలా దెబ్బతీశారు. ప్రతి శనివారం ఆదివారం వాళ్ళ హయాంలో రష్ పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలను ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతూ ఎవరైతే కొండపైకి వెళ్ళడానికి, ఆ పవిత్రతను దెబ్బతీయడానికి వెళ్ళడానికి భయపడేలా చేశారు. అలాంటప్పుడు కూడా వచ్చిన 4 నెలలు కాకముందనే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతిదీ మన కొండపైన హిందూ మనోభావాలు కావచ్చు, వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి చర్యను పునరావృతం చేయడం వల్ల ఇప్పుడు తిరుమలకు వెళ్ళే భక్తులు చాలా ఆనందంగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు చాలా బాగా దోహదం పడుతుందని వాళ్ళు స్వయాన వాళ్ళే తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా నేను కూడా తిరుమలకు 2 నెలలకు ఒకసారి వెళ్తాను. గతంలో నేను 2019 తర్వాత ఆ లడ్డు యొక్క బరువు కావచ్చు, ఆ లడ్డు యొక్క క్వాలిటీ కావచ్చు, చాలా అంటే చాలా తేడా ఉంది. నేనేమి పార్టీ కోసమో ఇంకో కోసమో మాట్లాడడం లేదు, ఒక శ్రీవారి భక్తుడిగా మాట్లాడుతున్నాను. 2019 నుంచి 2024 వరకు కొండపైన ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళ సులభం చూసుకున్నారే కానీ భక్తులకు కానీ అక్కడ వచ్చే ప్రజలకు కానీ ఇబ్బందులు కలగకుండా ఏం చేయలేదు. అలాంటి దానిపైన ప్రతి ఒక్క దానిపైన ఎంక్వైరీ చేసి దాన్ని ఎవరైతే ఏం చిన్న తప్పు చేసినా ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా ప్రస్తుత గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అలాంటి టైంలో వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలించుకొని సిగ్గుపడకుండా మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు చెప్తుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి ఇది మేము ఇలా చేయలేదు, హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు వచ్చి మాట్లాడడం ఇది చాలా హాస్యాస్పదం అంటూ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పటి నుంచైనా వాళ్ళు చేసిన తప్పుని దేవుని సమక్షంలోనే ఒప్పుకుంటే కనీసం ఆ దేవుడైనా వాళ్ళని క్షమాపణ భిక్ష పెడతారు. వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదాలంటే లడ్డు ఫేమస్ అయిన లడ్డు, తిరుపతి లడ్డు అంటేనే మహానుభావుడు వెంకటేశ్వర స్వామి మన సాక్షాత్ ప్రసాదించిన ప్రసాదంగా భావిస్తాము. అలాంటి లడ్డును గత ప్రభుత్వంలో నాణ్యత లోపించి మాంసంతో తయారు చేసిన నూనె వాడి భక్తాదులను అపవిత్రం చేశారు. అది చేసింది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అలా చేశారు. గత ప్రభుత్వంలో నాణ్యత లోపించి నాణ్యమైన నూనె వాడారని ఆయన
ఆరోపించడంతో గతంలో టీడీటీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అది మేము చేయలేదు, అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం, ఈ మా సవాలును ముఖ్యమంత్రి గారు స్వీకరిస్తారా అన్నారు. ఈ రోజు దాన్ని ముఖ్యమంత్రి గారు వాళ్ళ సవాలు స్వీకరించి ల్యాబ్ కు పంపిస్తే ల్యాబ్ లో తేలినది ఏమంటే గాఢమైన మాంసంతో తయారు చేసిన నూనెని వాడి తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. కాబట్టి వాళ్ళు ఈ జన్మలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జీవించడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. కాబట్టి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని పాదాల మీద పడి చరణ్ కోరాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మీడియా సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుపతి లడ్డు నాణ్యత తగ్గింది. గత వైసీపీ ప్రభుత్వంలో నాణ్యత తగ్గిందంటే ఆవు కొవ్వుతో లడ్డు తయారు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడడం జరిగింది. దానికి ఇంతకు ముందున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. మేము నాణ్యత లేని లడ్డు ఎక్కడ తయారు చేయలేదు, అట్లా నువ్వు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే అని వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. అయ్యా వైవి సుబ్బారెడ్డి గారు, నిజంగా మీరు ఒకసారి తిరుపతి లడ్డును ఒకసారి మీరు తిని చూడండి. నేను మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 10 సార్లు తిరుపతికి వెళ్ళింటాను. లడ్డు ఇంటికి తెచ్చుకునే లోపల అది అంతా గలీజ్ అయిపోతుంది. ఒకసారి నిజంగా నువ్వు ఆత్మహత్యం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.